అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం అక్టోబర్ 30 గురువారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము, శుభ అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. మంచి మనసుతో చేసిన పని ఎప్పటికైనా ఫలిస్తుంది. మనస్ఫూర్తిగా నమ్మితే అసాధ్యం కూడా సాధ్యమవుతుంది. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాము. అక్టోబర్ 30, 2025 గురువారము, స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరద్ ఋతువు, కార్తీక మాసం, శుక్లపక్షం, సూర్యోదయం 6:14 సూర్యాస్త సమయము 5:46 చంద్రోదయము 1:38 చంద్రాస్త సమయము 12:56 ఈ రోజున తిథి అష్టమి, అక్టోబర్ 29 ఉదయం 9:22 నుంచి ప్రారంభమయ్యి అక్టోబర్ 30 ఉదయం 10:06 వరకు ఉంటుంది. తదుపరి నవమి తిథి అనేది ప్రారంభమవుతుంది. నక్షత్రము శ్రవణ, అక్టోబర్ 29 సాయంత్రం 5:29 నుంచి అక్టోబర్ 30 సాయంత్రం 6:33 వరకు ఉంటుంది. తదుపరి ధనిష్ట. ఈ రోజున రాశి మకర రాశి. ఈ రోజు జన్మించిన వారు అందరూ మకర రాశి కిందకి వస్తారు. యోగము శూల, అక్టోబర్ 29 ఉదయం 7:50 నుంచి అక్టోబర్ 30 ఉదయం 7:20 వరకు. తదుపరి గండ వృద్ధి. కరణము భవ, అక్టోబర్ 30 ఉదయం 10:07 వరకు. తదుపరి బాలవ, అక్టోబర్ 31 రాత్రి 10:11 వరకు. తదుపరి కౌలవ. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ అశుభ సమయముల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. వర్జ్యము రాత్రి 10:36 నుంచి రాత్రి 12:13 వరకు. దుర్ముహూర్తము ఉదయం 10:18 నుంచి ఉదయం 11:03 వరకు. మరలా మధ్యాహ్నం 2:47 నుంచి మధ్యాహ్నం 3:31 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలము మధ్యాహ్నం 1:34 నుంచి మధ్యాహ్నం 2:58 వరకు. గుళిక కాలము ఉదయం 9:22 నుంచి ఉదయం 10:46 వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ సమయముల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము 4:59 నుంచి 5:47 వరకు. అమృత కాలము ఉదయం 7:56 నుంచి ఉదయం 9:37 వరకు. గోధూళి ముహూర్తము సాయంత్రం 5:37 నుంచి సాయంత్రం 6:03 వరకు. విజయ్ ముహూర్తము మధ్యాహ్నం 1:57 నుంచి మధ్యాహ్నం 2:43 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:48 నుంచి మధ్యాహ్నం 12:32 వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము అరుణుడు అండి. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈ రోజు ప్రశ్న, విష్ణుమూర్తి వామన అవతారం తీసుకున్నప్పుడు ఉపయోగించిన కర్ర పేరు ఏమిటి? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే కోటి సోమవారము, దుర్గాష్టమి వ్రతము, గోపాష్టమి. ఈరోజు పంచాంగం ప్రకారం మంచిదేనా? ఈ రోజున అన్నప్రాసనకు, అక్షరాభ్యాసానికి, వ్యాపార వ్యవహారములకు, ఆపరేషన్స్ లాంటివి నిర్వహించుకోవడానికి, రిజిస్ట్రేషన్ పనులు చేసుకోవటానికి, గృహ ఆరంభానికి, వివాహానికి, పెళ్లి చూపులకు, గర్భాధానం లాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి, శాంతి హోమాదులు, వాస్తు పూజలు చేసుకోవడానికి అయితే పంచాంగం ప్రకారం ముహూర్తాలు అనేవి ఉన్నాయి. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మేష, కర్కాటక, సింహ, వృశ్చిక, మకర మరియు మీన. తారాబలం ఉన్నటువంటి నక్షత్రాలు అశ్విని, కృతిక, మృగశిర, ఆరుద్ర, పుష్యమి, మక, ఉత్తర పాల్గొని, చిత్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, శతభిష మరియు ఉత్తరాభాద్ర. ఇక్కడ తెలియచేసినటువంటి ఈ నక్షత్రాలకు అక్టోబర్ 30 సాయంత్రం 6:33 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి అక్టోబర్ 30 గురువారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియచేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకుని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక మంచి కంటెంట్ తోటి, ఇంకొక యూస్ఫుల్ వీడియో తోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.